సభాధ్యక్ష వహిస్తూ నిర్వహిస్తున్న అధ్యక్ష వర్గం నా మిత్రులు వేదిక మీద చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ రవి, విజయ్, కాకి భాస్కర్ అన్న అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందశ్రీ సంతాప సభ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామ్యం అవుతున్న సీనియర్ కళాకారులు తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి కట్టు పాడుతూ ఇవాళ కూడా మనమందరం విన్నాం, ఓ అరుణ పతాకమా అని. ఏ అరుణ పతాకాన్ని అయితే అతను నమ్ముకున్నాడో ఆ అరుణ పతాకం గురించి మన ముందు పాడి వినిపించిన నాగన్న, అదేవిధంగా తెలంగాణలో కళాకారుడు అంటే గద్దరన్న గౌరవంగా పిలుచుకుంటాం మనం, గద్దరన్న. మళ్ళీ ఆ తర్వాత విమలక్క, అక్క ఎవరు లేరు మనకి, కానీ విమలక్క అని గౌరవంగా పిలుచుకునే విమలక్క. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, గద్దరన్న ఒకవేళ అమరుడైతే ఆ గొంతు ఎలా, ఆ గొంతును మనం మళ్ళీ ప్రిజర్వ్ చేయలేం కదా అని అనుకుంటూ ఉండేవాడు. అట్లా అనుకుంటున్న రోజుల్లో ఒక 10-15 సంవత్సరాల కిందట వెన్నెలమ్మ పాట అని ఒక పుస్తకం వేసినప్పుడు ఆ పాటకి ముందు మాట రాస్తూ గద్దరన్న గొంతు మళ్ళీ ఏపూరి సోమన్న గొంతులో ప్రిజర్వ్ అయ్యింది అని రాశారు. ఏపూరి సోమన్న ఇంకా వేదిక మీద మిత్రులందరూ అందరికీ వేదిక ముందు మిత్రులు పెద్దలారు మీ అందరికీ వందనాలు. ఈ సభ అందశ్రీ సంస్మరణ సభ. అందశ్రీ కవి, కళాకారుడు, పాట కవి. సమాజంలో సాహిత్యంలో కవులకు దక్కినంత గౌరవం పాట కవులకు దక్కలేదు. ఈ మాట ఈ మధ్యలోనే హైదరాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఛాయ అనే ఒక పబ్లికేషన్ సంస్థ లిటరరీ ఫెస్టివల్ జరిపింది. ఆ లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడుతూ కవిత్వాన్ని పాటనే కాపాడుతుంది, బతికిస్తుంది అని ఒక మాట నేను ఆ వేదిక మీద మాట్లాడాను. గోరెట్టి వెంకన్న నేను ఇద్దరు వేదిక మీద ఉన్నప్పుడు ఇవాటి కవిత్వాన్ని పాటనే బతికిస్తుందని మాట్లాడాను.